ఏపీలో ఇది రెడ్ బుక్ రాజ్యాంగ పాలన కాక ఇంకేంటి? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. రెడ్ బుక్ పాలకులు ఏది ఆదేశిస్తే పోలీసులు అదే పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వింజమూరు బొమ్మనహల్లో రెడ్ బుక్ కరాళ నృత్యం చేసిందన్నారు పుత్తా శివశంకర్. ఆంధ్రప్రదేశ్లో ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా శాంతి భద్రతలే కాకుండా ఎన్నికలు కూడా ఎలా నిర్వహించాలి, ఎలా అధికార మదంతో కండ కావరంతో ఎలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొచ్చు, ఇక ఎన్నికలే అవసరం లేదు, మా రెడ్ బుక్ రాజ్యాంగమే మేం చెప్పిందే ఎన్నిక అనేటువంటి అచ్చంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నిక, అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహల్లో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక ఒక చక్కటి ఉదాహరణ. అనేక సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎన్నిక అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, దానికంటూ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయనేటువంటిది కూడా ఏమాత్రము లెక్క చేయకుండా పైనుంచి ఆ ఎర్రబుక్కు పట్టుకొని పైనుంచి ఆదేశాలు ఇస్తే కింద లోకల్ గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీరంగం సృష్టిస్తూ రక్తపాతం సృష్టిస్తూ ఎన్నిక అనేటువంటిది కనీస సంఖ్యాబలం లేకపోయినా, ఉదయగిరిలో చూసుకున్నట్లయితే వింజమూరు ఎంపీపీ సంబంధించినటువంటి వాటిలో 12 మొత్తం స్థానాలు 12 ఉంటే ఎంపీటీసీ స్థానాలు 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 ఇండిపెండెంట్లు. కనీసం ఒక్క ఎంపీటీసీ కూడా వారి యొక్క తెలుగుదేశం గాని జనసేన గాని కూటమి నాయకుల యొక్క గుర్తుతో గెలిచినటువంటి స్థానం ఒక్కటి కూడా లేదు, 0. అదేవిధంగా రాయదుర్గంలో మొత్తం 16 స్థానాలు ఉంటే 15 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉన్నా, ఏకపక్షంగా ఉన్నా కనీసం ఎన్నిక జరగకుండా స్థానిక శాసనసభ్యులు పెద్దల పైన ఆదేశాలతో వీరంగం సృష్టిస్తూ రక్తపాతం సృష్టిస్తూ సాక్షాత్తు పోలీసులు ఎన్నికల అధికారుల ముందరే. ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే ఆ పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ పైన వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఏదన్నా జరగని కూటమి నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి అనేటువంటి ఒక పచ్చ బుక్కులో రాసినటువంటి ఆ యొక్క పచ్చ అహంకారంతో వాళ్ళు చెప్తే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి? మీ కనీస బాధ్యత లేదా?